మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లా బీజేపీ పార్టీలో గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎదుటే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు ఓరికోరు దూషించుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వేమనపల్లి మండలం నీల్వాయిలో కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మధుకర్ కుటుంబ సభ్యులకు పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పక్కన కూర్చునే క్రమంలో మాజీ ఎంపీ వెంకటేష్ నేతకు గత లోక్సభలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఇంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు వారిద్దరిని సముదాయించారు. ఓవైపు కాంగ్రెస్ నాయకుల వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ మధుకర్ కుటుంబ సభ్యుల పరామర్శకు వచ్చిన ఇద్దరు అగ్రనేతలు వారికి భరోసా కల్పించాల్సి పోయి ఒకరికొకరు దూషించుకోవడం పట్ల సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డింపీ ఐటీఐ కళాశాల ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2 సంవత్సరాల క్రితం ఐటీఐ కోర్సు పూర్తయి ఫీజులు చెల్లించినా కూడా తమకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడుతుండడంతో ఈరోజు విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని రూమ్లో బంధించి ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రేపు జరిగే లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికల అడ్హాక్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిలో ఒకరికొకరు తీవ్రంగా దుర్భాషలాడుకున్నారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.